పరిధిలోని 6 చెరువులను పునరుద్ధరించడానికి హైడ్రా నడుం బిగించింది. అందులో భాగంగానే అంబర్పేటలోని బతుకమ్మ కుంటలో సుందరీకరణ పనులు ప్రారంభించింది హైడ్రా. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ప్రత్యేక పూజలు చేసి పునర్జీవం ప్రక్రియను ప్రారంభించారు. ఇక హెచ్ఎండిఏ నిధులతో బతుకమ్మ కుంటను అభివృద్ధి చేయబోతున్నారు. కనుమరుగు అయిన చెరువు ఇప్పుడు మళ్లీ హైడ్రా వల్లే జీవం పోసుకుందంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. హైడ్రాకు అనుకూలంగా నినాదాలు చేశారు. బతుకమ్మ కుంట బతికింది అంటూ చెరువు వద్ద బతుకమ్మ ఆడుతూ సంబరాలు చేసుకున్నారు స్థానికులు. మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైడ్రా మొదటి విజయం సాధించింది. బతుకమ్మ కుంటకు ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ పోరాటం చేస్తున్నారు. ఎట్టకేలకు హైడ్రా మొదటి విజయం సాధించింది. బతుకమ్మ కుంటకు పునరుజ్జీవం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో మనతో పాటు విహెచ్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. విహెచ్ గారు చెప్పండి, మీరు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు, ఇప్పుడు హైడ్రా అభివృద్ధి చేసింది. 40 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నా. ఎందుకంటే మా పెద్దమ్మలు ఆడినరు, మా అక్కలు ఆడినరు, నేను కూడా ఈత కొట్టేది. ఖాళీ టైంలో స్కూల్కి పోకపోతే ఎండాకాలం వచ్చిందంటే ఈత కొట్టేది. అప్పటి నుంచి నేను కాపాడుతున్నా. వీళ్ళు దొంగ సంతకాలు చేసి ఇది ఎక్సెస్ ల్యాండ్, ఇది కుంట ఉంటే మొహమ్మద్ ఆజం దగ్గర నారాయణ రెడ్డి అనేట ఆయన సంతకాలు చేసి ఆయననే బతుకమ్మ కుంటలు మూసేసిండు మట్టేసి. ఇవాళ అంటుండు బతుకమ్మ కుంటలు కానే కాదన్నాడు. ఇప్పుడు ఒక గజం తవ్వగానే నీళ్ళు వస్తున్నాయా లేదా? ఇది కుంట కనుక దీన్ని బాగు చేసిన క్రెడిట్ రేవంత్ రెడ్డికి, అదేవిధంగా మన ఐడా చైర్మన్ కమిషనర్ గారికి పోతుంది అనేది. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు కులగన కూడా చేశాడు. ఆ క్రెడిట్ కూడా ఆయనకే అవుతుంది. కానీ అన్ని రాష్ట్రాలలో కూడా నిజంగానే నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉంటే, నేను బీసీ ప్రధానమంత్రి అంటే అన్ని రాష్ట్రాలలో కూడా కులగన చేస్తే ఆయనకు కూడా మంచి పేరు వస్తుంది అనేది చెప్పగలరు. గత ప్రభుత్వ నాయకులు కూడా బతుకమ్మ కుంటను అభివృద్ధి చేస్తామని చెప్పారు, కానీ విఫలమయ్యారు. కానీ అదే పార్టీ నాయకులు దీన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. చేసిండు కదా, పేరు తెలుసుకో ఆయన ఎవరు, వాళ్ళ పార్టీ నాయకుడే చేసిండు. కుల్ల చెప్తున్నా వాళ్ళ నారాయణ రెడ్డి గారి కొడుకే ఈ పని అంతా చేసి ఇక మీదికెళ్ళి ఏమన్నాడు, స్టేట్మెంట్ ఇచ్చి నాకు నవ్వాలన్నా ఏడుపు అనిపించి అసలు బతుకమ్మ కుంటనే లేదన్నాడు. ఇంతకంటే అన్యాయం ఏమన్నదా? ఇవాళ చేసిరు కనుక మా మహిళలు కూర్చున్నారు. ఈ వచ్చే దసరాకు మా మహిళలందరూ బతుకమ్మ ఆడతారు. ఈ ప్రాంతంలో వాకింగ్ ప్లేస్ అవుతుంది. అదేవిధంగా ఒక గార్డెన్ ఈడని కడితే మా పిల్లలు కూడా సాయంత్రం పూట కూర్చొని మాట్లాడుకోవడానికి, అదేవిధంగా ఎక్సర్సైజ్ చేయడానికి కూడా కొన్ని పరికరాలు పెడితే పిల్లలు కూడా ఎక్సర్సైజ్ చేస్తారు, వాకింగ్ అవుతుంది, ఒక మంచి వాతావరణం అవుతుంది. ఎందుకంటే మేము ప్రతిసారి అక్కడికి పోతాము. ఏది ఉస్మానియా యూనివర్సిటీ ఎన్నడూ గొడవ అయితే వాళ్ళు గేట్ బంద్ చేస్తారు. కనుక ఇది మాకు ఒక మంచి అవకాశం అనేది నా ఉద్దేశం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ని మీరు అనేక సార్లు కలిశారు. హైడ్రా పనితీరును, రంగనాథ్ సార్ పనితీరును ఎట్లా చూస్తారు? చూడండి, కుంటలు చెరువులను కాపాడుతుండే ఆయన. మూసీ ఆయన సబ్జెక్ట్ కాదు, మూసీ ఈజ్ ద డిఫరెంట్. కానీ ఆయన మంచిగా ఏవైతే గతంలో చెరువులు ఉండాలి, వాతావరణం ఉండాలి, సంజయ్ గాంధీ ప్లాన్, ఈ ప్రతి ఒక్కరు ప్లాంటేషన్ చేయమన్నాడా లేదా, ఎన్విరాన్మెంట్ అన్నాడా లేదా? కనుక అదే కార్యక్రమం మళ్ళా రేవంత్ రెడ్డి చేస్తుండే. ఇది మంచిది. ఇది అన్ని ప్రాంతాల్లో ఇల్లు ఎవరైతే ఇల్లీగల్గా కూలగొట్టే వాళ్లకు 2 బెడ్రూమ్ కూడా ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందా? చెరువుల రక్షణ కోసమే హైడ్రాను స్థాపించింది. హైదరాబాద్ లో మరిన్ని చెరువులను కూడా ఇదే తరాలో అభివృద్ధి అన్ని చేస్తాను. అన్ని చెరువులు మొదలు దాన్ని కాపాడి దాని తర్వాత డెవలప్మెంట్ ఎట్లా చేసినాక చేయాలి కదా. అది తప్పనిసరిగా చేస్తాడు. ఆయన నాకు తప్పనిసరిగా హైడ్రా చైర్మన్ మీద, కమిషనర్ మీద నాకు మంచి ఆలోచన ఉన్న వ్యక్తి. అది కూడా డెవలప్మెంట్ చెరువు కాపాడడమే కాదు, చురుపక్క వాతావరణాన్ని కూడా కాపాడాలని కోరుతున్నాను. ఫైనల్ గా విహెచ్ గారు, మీకు అంబర్పేటతో ప్రత్యేక అనుబంధం ఉంది, బతుకమ్మ కుంటతో ప్రత్యేక అనుబంధం ఉంది. మీ జ్ఞాపకాలు ఒక్కటి మాతో షేర్ చేసుకుంటారా? జ్ఞాపకాలు చిన్నప్పుడు ఈత కొట్టిన ఫోటో దొరికితే నీకు తీసుకొచ్చి, చిన్నప్పుడు ఈత కొట్టే ఫోటో దొరకలే నాకు. అప్పుడు అంత టీవీ లేవు, అంత సెల్ ఫోన్ లేవు. కానీ నాది ఇంకొక కార్యక్రమం ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టియాలని మొహమ్మద్ ఆజం గారి ఎక్సెస్ ల్యాండ్ 6 నెంబర్ దగ్గర, దాన్ని కూడా నేను ముఖ్యమంత్రిని కోరుతా. ఆ ల్యాండ్ కూడా అక్కడ ఆడిటోరియం కడితే చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకుంటారు. అదేవిధంగా లైబ్రరీ కూడా పెట్టవచ్చు పిల్లలు. ఇదంతా స్లమ్ ఏరియా ఉంది అక్కడంతా. దాన్ని కూడా చేయడానికి నేను తప్పనిసరిగా నా లాస్ట్ ఫైట్ అది కూడా చేస్తా అనేది నా ఉద్దేశం. ఫైనల్ ఒకటి, అంబర్పేట్ ప్రజలకు మీరు ఎన్నో పోరాటాలు చేసి బతుకమ్మ కుంటను సాధించారు. సో అంబర్పేట్ ప్రజలకు ఏం చెప్తారు?
ప్రజలకు ఏమంటుంది మంచిగా కాపాడుకోండి, ఇచ్చినటువంటి దాన్ని ఏదైతే అభివృద్ధి చేయాలని వాళ్ళందరినీ కోరుతున్నా. వచ్చే తరం వారు కూడా నాలాగా ఏడు అన్యాయం జరిగితే అక్కడ పనిచేసి ప్రజలకు న్యాయం చేయమని కోరుతున్నా. రైట్. ఇది పరిస్థితి. ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసి చివరగా హైడ్రా స్థాపించిన అనంతరం లక్ష్యం నెరవేరింది. ఇటు ప్రభుత్వ ఆకాంక్ష కూడా ఫలించింది. మొత్తంగా బతుకమ్మ కుంటకు అభివృద్ధి పునరుజ్జీవం కలిగిందని చెప్పి విహెచ్ చెప్తున్నారు. అనేక అనుభవాలను కూడా తన జ్ఞాపకాలు, చిన్ననాటి జ్ఞాపకాలను కూడా విహెచ్ మనతో పంచుకున్నారు. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్.